సో గైస్ మీకైతే ముందే చెప్పేస్తున్నాను, ఈ వీడియో చూసే దమ్ము ధైర్యం ఉంటేనే ఖచ్చితంగా వీడియో చూడండి, లేకపోతే ఈ వీడియో వెంటనే స్కిప్ చేసేయండి. అండ్ అలాగే ఇక్కడ ఏం జరుగుతుందో మీకైతే అసలు ఏం అర్థం కావట్లేదు కదా, వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరకు చూడండి, అర్థమయ్యేలాగా నేను చెప్తాను. హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ న్యూ ఇంట్రెస్టింగ్ వీడియో. ఈ రోజు మ్యాటర్ ఏంటంటే, మా నెల్లూరు జిల్లాలో వెంకటరామనగర్ అనే ఏరియాలో ఎంతో అంగరంగ వైభవంగా జరిగే ముత్యాలమ్మ తిరునాళ్ళ చూడడానికి నేనైతే విజయవాడ నుంచి నెల్లూరుకి అయితే వచ్చేసాను. అసలు ఈ ముత్యాలమ్మ తిరునాళ్ళ అంటే ఏందో మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. బ్రిటిష్ వారు మన దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు కాకినాడ నుండి కనుపూరు మీదుగా చెన్నైకి సముద్ర మార్గంలో వెళ్తున్నప్పుడు బగ్గింగ్ ఫామ్ కెనాల్ అనే ఉప్పు కాలువ మీదుగా పడవల ద్వారా రవాణా జరుగుతుంది. అప్పట్లో బేడిశెట్టి కొలుస్తున్న ముత్యాలు అండ్ అలాగే నిత్యావసర సరుకుల్ని రవాణా చేస్తూ చెన్నైలో సంపూర్ణ వ్యాపారస్తులుగా స్థిరపడ్డారు. వారు ఒక రోజు పడవలో ప్రయాణం చేస్తూ పడవ ముందుకు పోకపోవడంతో పెద్ద పెద్ద చేపలు అడ్డుపడుతున్నాయనేసి దాణ్యం అయితే వేశారు. అయినా కూడా పడవ ముందుకు పోకపోవడంతో పడవ కింద చూస్తే ఒక పెద్ద చెక్క పెట్టె అయితే కనిపిస్తుంది. అలా ఒక అతనికి అయితే అమ్మవారు ఒంట్లోకి వచ్చి, నేను ముత్యాల అమ్మవారిని అని చెప్పి నన్ను తూర్పు కాన్పూర్ లో ప్రతిష్ఠించండి అని చెప్పడంతో అక్కడున్న ప్రజలందరూ కలిసి ప్రతిష్ఠించారు. కానీ అక్కడ ప్రతిష్ఠించిన తర్వాత ఆ ఊరోళ్ళందరికీ కలరా, చికెన్ పాక్స్, దడ్డు అలా చాలా భయంకరమైన వ్యాధులు రావడంతో చాలా మంది జనాభా అయితే చనిపోయారు. అసలు అలా ఎందుకు చనిపోయారంటే, అమ్మవారి ఉగ్ర స్వరూపం హరివీర భయంకరంగా ఉండే విధంగా అమ్మవారిని రౌద్రంగా ఉన్నప్పుడు ప్రతిష్ఠించడం వల్ల అందరు అనారోగ్యానికి గురయ్యే వాళ్ళంట. దాని వల్ల చాలా మంది భయపడి ఊరు కూడా వదిలేసి వెళ్ళిపోయారంట. చివరికి గ్రామ ప్రజలందరూ కలిసి చెన్నై నుండి జీవి గల వారిని పిలిపించి అమ్మవారి విగ్రహాన్ని బచ్చన పోయించి శాంతమూర్తిగా చిరునవ్వుతో ప్రతిష్ఠించిన తర్వాత అమ్మవారి భక్తుల పాలిట కొంగు బంగారమే కోరిన కోరికలన్నీ తీరుస్తున్న కల్పవల్లిగా మారారు. అలా ప్రతి సంవత్సరం ముత్యాలమ్మ తిరునాళ్ళ అంగరంగ వైభవంగా ఆగస్టు నెలలో అయితే జరుపుతారు. ఇక్కడ కనిపించే రథాలన్నీ వాళ్ళు వేపించిన కొక్కులతో వాళ్ళే అయితే లాగుతారు. కొన్ని వేల మంది భక్తులు వాళ్ళ కోరికలను తీరడం కోసం ఇక్కడ ఉన్న ప్రకాశం అయితే కొక్కులు వేస్తాడు అండ్ అలాగే కొక్కులు కూడా తీస్తారు. గైస్ మీ అందరూ ఇంకా ఈ వీడియో చూసిన తర్వాత కూడా అసలు భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ముత్యాలమ్మ దయ వల్ల ఎవరికి ఎటువంటి ప్రాబ్లం కాదు. సో అదనమాట మ్యాటర్. అయితే వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సరే మరి వెళ్ళొస్తా, బాయ్.